Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. Hi, my lovely viewers. మంచి నిమ్మకాయ పులిహోర చేసి మీకు చూపిస్తాను. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి, అంతే, ఎక్కువ ఏం అక్కర్లేదు. ఇదిగోండి, పులిహోరకి రైస్ రెడీ చేసుకున్నాను. దీంట్లో ఈ నిమ్మకాయ పులిహోరలో లాస్ట్లో మీకు ఒక స్పెషల్ టేస్ట్ వచ్చేలాగా ఒకటి చూపిస్తానండి. ఇది ఫైనల్గా మీరు చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. సో ఏంటంటే, మనం కొంచెం ఆవాలు వేసుకుందాం, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, నెక్స్ట్ కొంచెం వేరుశనగకాయలు. ముందే ఫ్రై చేసుకొని ఉంచుకున్నానండి వేరుశనగకాయలు. కొంచెం మెంతిపిండి వేద్దామండి. దిస్ ఈజ్ మెంతిపిండి. అది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట నిమ్మకాయ పులిహోరకి. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం, పచ్చిమిరపకాయలు, దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. కొంచెం పసుపు దీంట్లోనే వేసేద్దాం, ఎందుకంటే ఆ పసుపు పచ్చివాసన పోతుందండి. కొంచెం ఇంగు వేద్దాం, ఇంగువ. నెక్స్ట్ నిమ్మరసం అండి. నిమ్మరసం తర్వాత కొంచెం పులిహోర మిక్స్ పౌడర్. నేను తయారు చేసి ఉంచుకున్న పులిహోర మిక్స్ పౌడర్ అండి. ఇలా వేసుకోవాలన్నమాట పోపు మనం. నిమ్మకాయ పులిహోర మిక్స్ పౌడర్తో వేపుకున్న పదార్థాలన్నీ దీంట్లో కలుపుకున్నానండి. ఇప్పుడు మొత్తం బాగా కలుపుకుంటాను. దీన్ని కలుపుకున్నాక టేస్ట్ చూద్దాం. దీంట్లో ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దీంట్లో వేసానండి.